ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్ యూజ్‌ఫుల్ ఉన్న పర్సన్స్‌కి సెండ్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి. బికాజ్ కరెంట్ అఫైర్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ టాపిక్. మనము ఒక 6 మంత్స్‌ది ఒకేసారి చదువుదాంలే ఎగ్జామ్ మూమెంట్‌లో అనుకుంటే అది కాని పని. అంత నాలెడ్జ్ కూడా మనము గెయిన్ చేయలేము. సో, డైలీ కరెంట్ అఫైర్స్ చదవడం అనేది వెరీ ఇంపార్టెంటు. దానికి నా ఛానల్ మీకు డెఫినిట్‌గా యూజ్‌ఫుల్ అవుతుంది. సో, ఈరోజు కరెంట్ అఫైర్స్ వచ్చేసి ఇంకా నా ఛానల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈరోజు కరెంట్ అఫైర్స్ వచ్చేసి హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ 'సన్‌రైజ్ ఓవర్ అయోధ్య నేషన్‌హుడ్ ఇన్ అవర్ టైమ్స్'. 'సన్‌రైజ్ ఓవర్ అయోధ్య నేషన్‌హుడ్ ఇన్ అవర్ టైమ్స్' యొక్క బుక్ ఆథర్ ఎవరు? ఆథర్ అండి సల్మాన్ ఖుర్షిద్. ఈయన మనకి చాలా మందికి తెలిసే ఉంటుంది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అండ్ ఆల్సో సెంట్రల్ మినిస్టర్‌గా కూడా వర్క్ చేశారు. సో, ఈ ఈయన రాసిన ఈ బుక్ మీద ఇప్పుడు చాలా క్రిటిసిజమ్స్ వస్తున్నాయి. సో, ఈయన ఈ బుక్‌లో ఏం రాసారంటే, ప్రాచీన కాలంలో ఉన్నటువంటి హిందుత్వం ఇప్పుడు లేదు. ఇప్పుడున్నదంతా కూడా జిహాద్ ఇస్లామిక్ సంస్థ ఏ విధంగా అయితే ఉంటుందో, ఆ టైప్ ఆఫ్ హిందుత్వమే ఉంటుంది. కాబట్టి ఈ కమెంట్స్ తోటి దేశమంతా చర్చ అవుతుంది. ఇది మనకి ఈ బుక్స్ ఆథర్స్ అనేది కూడా మనకి ఎగ్జామ్స్‌లో వస్తాయి. అండ్ మనకి అందరికీ తెలుసు సుప్రీం కోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఎప్పుడు నవంబర్ 9, 2019లో ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఏంటా జడ్జిమెంటు? 2.77 ఎకర్స్ ఏదైతే డిస్ప్యూటెడ్ ల్యాండ్ ఉందో, అది ఒక ట్రస్ట్‌కి ఇచ్చి, ఆ ట్రస్ట్ ఆధ్వర్యంలో రామ మందిరాన్ని నిర్మించాలి అని సుప్రీం కోర్టు సెంట్రల్ గవర్నమెంట్‌కి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడు? నవంబర్ 9 అండ్ 2019లో. సో, ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి హూ ఈస్ ప్రిసైడెడ్ బై కాన్ఫరెన్స్ ఆఫ్ గవర్నర్స్. సో, మనకి నా 51 కాన్ఫరెన్స్ ఆఫ్ గవర్నర్స్ రామ్‌నాథ్ కోవింద్ రాజ్‌భవన్‌లో నిర్వహించడం జరిగింది. సో, ఏంటి ఈ కాన్ఫరెన్స్ అంటే, అన్ని రాష్ట్రాలకి సంబంధించిన గవర్నర్స్ అండ్ లెఫ్టినెంట్ గవర్నర్స్ కూడా ఈ కాన్ఫరెన్స్‌లో పార్టిసిపేట్ చేస్తారు. సో, వాళ్ళు మాత్రమే కాకుండా వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు అండ్ ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అండ్ హోమ్ మినిస్టర్ అమిత్ షా కూడా ఉన్నారు ఇందులో ఈ కాన్ఫరెన్స్‌లో. సో, ఈ కాన్ఫరెన్స్ వచ్చేసి 51 ఎడిషన్ అన్నమాట. సో, ఎవ్రీ ఇయర్ కూడా ఈ కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఫస్ట్ కాన్ఫరెన్స్ ఎప్పుడు జరిగింది అంటే 1949లో రాష్ట్రపతి భవన్‌లో జరిగింది. సో, దానికి ప్రెసిడెంట్‌గా ఉన్నవాళ్ళు అప్పుడు ప్రెసిడెంట్ అయిన సి. రాజగోపాలాచారి గారు. సో, ఫస్ట్ గవర్నర్స్ కాన్ఫరెన్స్ ఎప్పుడు జరిగింది? 1949లో జరిగింది. సో, ఈ కాన్ఫరెన్స్‌లో నేను ఇంతకు ముందు చెప్పినట్టు అన్ని స్టేట్‌ల గవర్నర్స్, లెఫ్టినెంట్ గవర్నర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. మరి ఇందులో తీసుకున్న డెసిషన్స్ ఏంటి? సో, ఒక్కొక్కళ్ళు ప్రెసిడెంట్ గారు ఏమన్నారు? వైస్ ప్రెసిడెంట్ గారు ఏమన్నారు? ప్రైమ్ మినిస్టర్ గారు ఏమన్నారనేది చూద్దాం ఇప్పుడు. గవర్నర్స్ అనేవాళ్ళు ప్రజలకి, ప్రభుత్వానికి మధ్య ఒక వారధిలాగా ఉండాలి. వాళ్ళు గవర్నర్స్ అనేది ఒక స్నేహపూర్వకంగా ఉండాలి. ఫ్రెండ్లీగా ఉండాలి గవర్నమెంట్‌కి అండ్ ప్రజలకి. అలాగే వీళ్ళు ఎక్కువ టైంని పీపుల్ తోటి, ప్రజలతోటి కనెక్ట్ అయ్యేలా చూడాలని మన ప్రెసిడెంట్ రామ్‌నాథ్ కోవింద్ గారు చెప్పడం జరిగింది. అలాగే వైస్ ప్రెసిడెంట్ అయిన వెంకయ్య నాయుడు కూడా ఒక అనౌన్స్‌మెంట్ చేయడం జరిగింది గవర్నర్స్‌ని ఉద్దేశించి. ఏమని అంటే గవర్నర్సు ఈ సెంట్రల్ గవర్నమెంట్స్ అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్సే కానీ, స్కీమ్సే కానీ వాటన్నిటిని కూడా యాక్టివ్‌గా యాక్టివ్ రోల్ అనేది ఉండాలి. గవర్నమెంట్ అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్సే కానీ, స్కీమ్స్‌లో గానీ గవర్నర్స్ యొక్క రోల్ అనేది యాక్టివ్‌గా ఉండాలి. అవి ప్రజలకి చేరువయ్యే విధంగా ఉండాలి అన్న ఒక ఉద్దేశాన్ని వెంకయ్య నాయుడు అనౌన్స్ చేయడం జరిగింది ఈ కాన్ఫరెన్స్‌లో. అండ్ ప్రైమ్ మినిస్టర్ గారు ఏమన్నారు ఈ కాన్ఫరెన్స్‌లో అంటే, ప్రతి గవర్నర్ కూడా ఒక మారుమూల విలేజెస్‌కి వెళ్ళి, ప్రతి స్టేట్‌లో మారుమూల విలేజెస్‌కి వెళ్ళి, అక్కడ ఉన్న నైబరింగ్ గవర్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వండి. అప్పుడు మీకు ప్రజల ప్రాబ్లమ్స్ అనేది తెలుస్తుంది. అప్పుడు మనము ప్రజలకి ఒక సొల్యూషన్ ఇవ్వగలము వాళ్ళ ప్రాబ్లమ్స్‌కి. ఎందుకంటే గవర్నర్స్ అనేవాళ్ళు ఏదో నామినల్ పోస్ట్ కాదు. అది వెరీ పవర్‌ఫుల్ పోస్ట్. మనం కూడా డెసిషన్స్ తీసుకోగలము. గవర్నమెంట్‌కి తగిన డెసిషన్స్ ఇవ్వగలము. మనం కూడా డెసిషన్స్ ఫాలో అవ్వగలము. ప్రజలకి న్యాయం జరిగేలాగా మనం కూడా డెసిషన్స్ తీసుకోగలము అన్న ఒక ఒపీనియన్‌ని ప్రధాని గారు గవర్నర్స్‌ని ఉద్దేశించి ఈ కాన్ఫరెన్స్‌లో అనౌన్స్ చేయడం జరిగింది. సో, ఈ కాన్ఫరెన్స్ ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. సో, ఈరోజు జరిగిన కాన్ఫరెన్స్ ఏంటి? ఏ ఎడిషన్ అంటే 50 51 51 కాన్ఫరెన్స్ అన్నమాట. సో, నెక్స్ట్ న్యూస్ వచ్చేసి వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ గ్లోబల్ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2022. సో, ఇది ఈ
ఇండెక్స్లు అనేది కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. సో ఈ నెట్వర్క్ ఇచ్చింది జర్మన్ వాచ్ విత్ కొలాబరేషన్ విత్ క్లైమేట్ యాక్షన్ నెట్వర్క్. సో ఈ 2 ఆర్గనైజేషన్స్ కలిపి ఈ ఇండెక్స్ని ఇవ్వడం జరిగింది. సో ఈ ఇండెక్స్ ఏ టైంలో ఇచ్చారంటే ఇప్పుడు మనకి COP26 సమావేశాలు జరుగుతున్నాయి UNFCCC గ్లాస్గోలో జరుగుతున్నాయి. సో నేను COP26 గురించి నెక్స్ట్ స్లైడ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ సమావేశాల్లో ఈ ఇండెక్స్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఇది 17th ఎడిషన్ ఆఫ్ ఇండెక్స్ అండి, గ్లోబల్ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్. సో ఈ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ వచ్చేసి 10th ర్యాంక్. సో ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంక్స్ అనేది ఎవరు అచీవ్ చేయలేదు. ఎందుకంటే ఇది ఏ బేస్ మీద ఇస్తాము అని అంటే వరల్డ్ వైడ్లో ఆ కంట్రీస్ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది అంటే వాళ్ళు ఏమైనా మిటిగేషన్స్ చేశారా, వాళ్ళ పర్ఫార్మెన్స్ క్లైమేట్ రెడ్యూస్ అవ్వడం, క్లైమేట్ చేంజ్ గ్లోబల్ వార్మింగ్ రెడ్యూస్ అవ్వడానికి వాళ్ళు తీసుకున్న మిటిగేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్గా తీసుకొని ఈ ర్యాంక్ అనేది ఇస్తారండి. సో ఫస్ట్, సెకండ్, థర్డ్ టాప్ 3 పొజిషన్స్ ఏ కంట్రీకి కూడా రాలేదు. అండ్ 4th పొజిషన్ వచ్చేసి స్వీడన్కి వచ్చింది. అండ్ 5th టాప్ వచ్చేసి యూకేకి వచ్చింది. అండ్ మన ఇండియా ర్యాంక్ వచ్చేసి 10th ర్యాంక్లో ఉన్నాము. అండ్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే యుఎస్ 55th పొజిషన్లో ఉంది. సో అది క్లైమేట్ చేంజ్ మిటిగేషన్స్లో ఎలాంటి పాత్ర పోషిస్తుందో మనం ఈ ర్యాంక్ని బట్టి డిసైడ్ అవ్వచ్చు. అండ్ ఇండియా ర్యాంకు 2020లో కూడా 10th పొజిషన్లోనే ఉంది. అండ్ ఇప్పుడు కూడా 2021లో కూడా 10th పొజిషన్లోనే ఉంది. సో కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. అండ్ 2019లో 9th పొజిషన్లో ఉంది. సో అది మీరు ఇక్కడ చూడొచ్చు. సో 2020 అండ్ 2021లో మన ఇండియా ర్యాంక్ వచ్చేసి 10th పొజిషన్. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి సెలా టనెల్ ఈజ్ బీయింగ్ కన్స్ట్రక్టెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆన్సర్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది టనెల్. దీని గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము. ఇది వరల్డ్స్ లాంగెస్ట్ బైలేన్ రోడ్ టనెల్. అంటే బైలేన్ అంటే 2 వేస్ ఉంటాయి, 2 లేన్స్ ఉంటాయి. సో ఇది లాంగెస్ట్, ప్రపంచంలోనే లాంగెస్ట్ బైలేన్ రోడ్ టనెల్ అండి ఇది. ఈ టనల్ని బీసీటీ రోడ్ మీద బిల్డ్ చేస్తున్నారు. బీసీటీ అంటే బలిపరా, చార్దౌడ్, తవంగ్. ఈ 3 కూడా అరుణాచల్ ప్రదేశ్లోని డిస్ట్రిక్ట్స్ అనమాట. సో ఈ 3 డిస్ట్రిక్ట్స్లని కలుపుతూ ఉండే రోడ్ పైన ఈ టనల్ని మనం సెంట్రల్ గవర్నమెంట్ బిల్డ్ చేస్తుంది. సో అది మనం మ్యాప్లో చూద్దాం ఇప్పుడు. సో ఇది అరుణాచల్ ప్రదేశ్ స్టేట్ మ్యాప్ అండి. అండ్ ఇటు సైడ్ వచ్చేసి చైనా ఉంటుంది అండ్ ఇటు భూటాన్. సో ఇక్కడ ఈ అరుణాచల్ ప్రదేశ్లో ఈ 3 డిస్ట్రిక్ట్స్ తవాంగ్, వెస్ట్ కమెంగ్ అండ్ ఈస్ట్ కమెంగ్, ఈ 3 డిస్ట్రిక్ట్స్ని కలుపుతూ వచ్చేదే బీసీటీ రోడ్. బీసీటీ రోడ్ అంటే ఏం చెప్పాను నేను? బలిపరా, చౌర్దార్, తవంగ్. ఈ 3 డిస్ట్రిక్ట్స్ని కలుపుతూ ఉండే రోడ్డే బీసీటీ రోడ్డు. సో ఈ రోడ్డు ఈ 3 డిస్ట్రిక్ట్స్ని కలపడమే కాకుండా ఇండియాలో ఉన్న రిమైనింగ్ పార్ట్స్ని కూడా కలుపుతూ ఉంటుంది. సో ఈ రోడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది మనకి ఇండో చైనా బార్డర్లో ఉంది. తవాంగ్ డిస్ట్రిక్ట్ అనేది ఇండో చైనా బార్డర్లో ఉంది కదా, ఇదంతా చైనా కదా. సో ఇదంతా ఇండో చైనా బార్డర్లో ఉంది కాబట్టి ఈ ప్లేస్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఏ రకంగా ఇంపార్టెంట్? మిలిటరీ పర్పస్ ఇంపార్టెంట్. అంటే మన మిలిటరీ ట్రూప్ని అక్కడ డిప్లాయ్ చేయాలంటే, ఇండో చైనా బార్డర్లో డిప్లాయ్ చేయాలంటే, లేదా వెపన్స్ని డిప్లాయ్ చేయాలంటే ఈ డిస్ట్రిక్ట్ గుండానే మనము మన ఇండియన్ ఆర్మీ ప్రయాణం చేస్తుంది. కాబట్టి ఈ రోడ్ ఏదైతే ఉందో, బీసీడీ రోడ్ ఏదైతే ఉందో అది వెరీ ఇంపార్టెంట్ రోడ్ అని చెప్పొచ్చు. సో ఈ రోడ్ మీదనే మనము ఈ సెలా టనల్ అనేది బిల్డ్ చేయడం జరుగుతుంది. ఓకే. సో ఇది ఈ సెలా టనల్ అనేది ఈ ప్రాజెక్ట్ పేరు ఏంటి అని అంటే వర్తక్. సో ఈ బిల్డ్ చేస్తున్న ఈ రోడ్ టనల్ ఏదైతే ఉందో ఈ ప్రాజెక్ట్ పేరు వర్తక్. ఓకే. ఈ సెలా టనల్ అనేది 13,800 feet ఇండో చైనా బార్డర్కి నియర్గా దీన్ని బిల్డ్ చేయడం జరుగుతుంది. ఓకే. ఈ BC2 రోడ్డు లెంత్ వచ్చేసి 317 kilometers. ఓకే. దీన్ని కనెక్ట్ చేసుకుంటూనే రిమైనింగ్ పార్ట్స్, ఇండియాలో ఉన్న రిమైనింగ్ పార్ట్స్ అన్నీ కూడా మన తవాంగ్ డిస్ట్రిక్ట్కి అండ్ ఈస్ట్ కమేగా, వెస్ట్ కమేగాకి కనెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఈ BCD రోడ్ మీదనే ఈ టనల్ అనేది బిల్డ్ చేయడం జరుగుతుంది. అది నేను మ్యాప్లో చూపిస్తాను, ఈజీగా అర్థమవుతుంది. సో ఇది టవాంగ్ డిస్ట్రిక్ట్ అండ్ ఇది వెస్ట్ కమెంగ్. సో ఇది టవాంగ్ కదా. సో ఇక్కడ నుంచి సో ఇక్కడ నుంచి మన ఇండియన్ ట్రూప్ అనేది వెపన్స్ని కానీ మిలిటరీ ఆర్మీని కానీ ఈ ఇండో చైనా ఇదంతా ఇండో చైనా బార్డరే కదా, ఇక్కడ డిప్లాయ్ చేస్తుంది. సో ఈ రోడ్ అనేది ఇంపార్టెంట్. ఈ తవాంగ్
అండ్ వెస్ట్ కమాండ్, ఈ 2 డిస్ట్రిక్ట్‌లకి, ఇక్కడ వెస్ట్ కమాండ్, ఇది తవాంగ్ కదా! సో, ఈ రెండిటికి మధ్యలో ఇక్కడ ఈ సేలా టనెల్‌ని బిల్డ్ చేస్తుంది. సో, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు మరి బిల్డ్ చేస్తుంది సేలా టనెల్? ఆల్రెడీ రోడ్ ఉంది కదా! అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే ఇది డిస్టెన్స్ అనేది లాంగ్ డిస్టెన్స్ అవుతుంది. వెస్ట్ కమాంగ్ అండ్ తవాంగ్ డిస్ట్రిక్ట్స్‌కి అండ్ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఇండియా ప్లేసెస్‌కి వెళ్ళాలంటే ఈ డిస్టెన్స్ చాలా ఎక్కువ అవుతుంది. ఈ బీసీటీ రోడ్ అనేది. కానీ ఈ టనెల్ అనేది బిల్డ్ చేయడం వల్ల ఇదేంటి బైలేన్ టనెల్, అంటే 2 వేస్ ట్రావెల్ చేయొచ్చు. సో, ఈ టనెల్ బిల్డ్ చేయడం వల్ల ఏంటి అంటే టైమ్ కన్స్యూమింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇక్కడ. ఆల్మోస్ట్ 1 అవర్ పైన కూడా మనకి టైమ్ కన్స్యూమ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 అవరే కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఒకసారి ఏదైనా వార్ జరిగినప్పుడు ఇండియన్ ఆర్మీ అక్కడికి వెళ్ళాలన్నా, ఇండో బోర్డర్‌కి వెళ్ళాలన్నా, లేదా మిలిటరీ వెపన్స్ ఏమైనా తీసుకెళ్ళాలన్నా కూడా మనకి ఆ 1 అవర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ డిస్టెన్స్‌ని రెడ్యూస్ చేయడానికే మన ఇండియన్ గవర్నమెంట్ అనేది ఈ సెలా టనెల్‌ని బిల్డ్ చేయడం జరుగుతుంది. సో, ఇది. ఈ సెలా పాస్ టనెల్ ఇక్కడ ఈ తవాంగ్, దిరంగ్ అండ్ బొమ్డిలా ఈ 3 డిస్ట్రిక్ట్స్‌ని కూడా కలుపుతూ ఉంటుంది ఈ సెలా పాస్ టనెల్. ఓకే. ఇది ఆల్మోస్ట్ 1 అవర్ టైమ్‌ని రెడ్యూస్ చేస్తుంది. అండ్ ఆల్ వెదర్ యాక్సెస్ అంటే ప్రతి వాతావరణంలో కూడా మనము దీని గుండా వెళ్ళొచ్చు అనేది పాయింట్. సో, ఇది సెలా టనెల్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి వరల్డ్ సైన్స్ డే ఫర్ పీస్ అండ్ డెవలప్మెంట్ ఇస్ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డే? ఏ డే అండి? నవంబర్ 10. అండ్ ఇక్కడ మనకి థీమ్ అనేది ఇంపార్టెంట్. డేసే ఇంపార్టెంట్ అండ్ డేస్‌తో పాటు ఆ స్పెసిఫిక్ డే యొక్క థీమ్ కూడా ఇంపార్టెంటే. ఇక్కడ థీమ్ వచ్చేసి బిల్డింగ్ క్లైమేట్ రెడీ కమ్యూనిటీస్. బిల్డింగ్ క్లైమేట్ రెడీ కమ్యూనిటీస్ ఇది థీమ్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పంజాబ్ అసెంబ్లీ అడాప్ట్స్ ఎ రెజల్యూషన్ అగైన్స్ట్ ఫార్మ్ బిల్స్. ఓకే. ఫార్మ్ బిల్స్‌కి అగైనెస్ట్‌గా పంజాబ్ గవర్నమెంట్ మళ్ళీ అగైనెస్ట్‌గా తన డిసిషన్‌ని ఇచ్చింది. ఫార్మ్ లాస్ మనకు రైతు చట్టాలు 3 సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చాయి కదా! ఆ 3 చట్టాలకు సంబంధించిన వీడియో నేను ఆల్రెడీ చేశాను. ఆ వీడియో ఎవరైతే చూడలేదో చూడండి. నేను డిస్క్రిప్షన్‌లో పోస్ట్ చేస్తాను. ఆ 3 ఫార్మ్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. 3 రైతు చట్టాలనేది చాలా ఇంపార్టెంట్. గత ఒక సంవత్సరానికి పైగా కూడా రైతులు ఇంకా ఢిల్లీలో పోరాటం చేస్తూనే ఉన్నారు ఆ చట్టాలను రద్దు చేయాలని. సో, ఆ 3 చట్టాలు ఏంటి అనేది నేను డీటెయిల్‌గా వీడియో చేశాను. ఆ వీడియో నేను పోస్ట్ చేస్తాను డిస్క్రిప్షన్‌లో. ఖచ్చితంగా చూడండి. సో, ఆ చట్టాలకి అగైనెస్ట్‌గా పంజాబ్ అసెంబ్లీ మళ్ళీ ఒక రిజల్యూషన్‌ని తీసుకొచ్చింది. అంటే ఇది సెకండ్ రిజల్యూషన్. సో, ఫస్ట్ టైమ్ ఎప్పుడు తీసుకొచ్చింది అనంటే అక్టోబర్ 2020న తీసుకురావడం జరిగింది. అంటే ఏంటి? రిజల్యూషన్ అంటే ఏంటి? మాకు ఈ చట్టాలు వద్దు. ఈ చట్టాలకి వ్యతిరేకంగా పంజాబ్ అసెంబ్లీ తీర్మానం ఇవ్వడం అన్నమాట. సో, ఆ 3 చట్టాలకి సంబంధించిన వీడియో నేను ఇస్తానండి. అది చూడండి ఖచ్చితంగా. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి విచ్ కంట్రీ విల్ హోస్ట్ COP27 క్లైమేట్ సమ్మిట్ నెక్స్ట్ ఇయర్? ఓకే. నెక్స్ట్ ఇయర్‌లో COP27 క్లైమేట్ సమ్మిట్ ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ అంటే ఈజిప్ట్‌లో జరుగుతుంది. సో, నెక్స్ట్ ఇయర్ ఈజిప్ట్‌లో జరుగుతుంది. మరి ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది? COP26 గ్లాస్గో, యూకే, యునైటెడ్ కింగ్డమ్‌లో జరుగుతుంది. ఓకే. ఇప్పుడు ప్రెజెంట్ జరుగుతుంది. గ్లాస్గో, యునైటెడ్ కింగ్డమ్‌లో జరుగుతుంది. సో, ఏంటి కాప్ అంటే ఏంటి? కాన్ఫరెన్స్ ఆఫ్ ద పార్టీస్. ఫుల్ ఫామ్ వచ్చేసి కాన్ఫరెన్స్ ఆఫ్ ద పార్టీస్. సో, ఇదేంటి? ఈ కాప్ అనేది ఎవ్రీ ఇయర్ ఒక క్లైమేట్ సమ్మిట్స్‌ని కండక్ట్ చేస్తుంది. ఈ కాప్ అనేది ఒక యుఎన్ఎఫ్‌సిసి వన్ సెకండ్. యుఎన్ఎఫ్‌సిసికి ఒక అపెక్స్ బాడీ. యుఎన్ఎఫ్‌సిసి అంటే ఏంటి? యునైటెడ్ నేషన్ ఫ్రేమ్‌వర్క్ ఆన్ క్లైమేట్ చేంజ్. సో, అంటే ఏంటి? యుఎన్ఎఫ్‌సిసి అంటే యునైటెడ్ నేషన్ ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఓకే. దీనికి ఒక అపెక్స్ బాడీ ఏది? సిఓపి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. సో, ఇది ఎవ్రీ ఇయర్ సమ్మిట్స్‌ని కండక్ట్ చేస్తుంది. ఒక్కొక్క కంట్రీలో ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తుంది. మన ఇండియాలో కూడా 3 టైమ్స్ కండక్ట్ చేసింది. ఏంటి దీని ఉద్దేశ్యం ఏంటి అనంటే వరల్డ్ వైడ్‌లో ఏ కంట్రీస్ క్లైమేట్‌ని గ్లోబల్ వార్మింగ్‌ని తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఏ కంట్రీస్‌కి ఎలాంటి పెర్ఫార్మెన్స్ ఉంది గ్లోబల్ వార్మింగ్‌ని తగ్గించడానికి. మనకి గ్లోబల్ వార్మింగ్ ముఖ్యంగా ఏ గ్యాసెస్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ద్వారా గ్యాసెస్ ఎమిట్ చేయడం వల్ల గ్లోబల్ వార్మింగ్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్‌ని తగ్గించడానికి ఏ కంట్రీస్ ఎలాంటి ప్రొసీజర్స్ తీసుకుంటున్నాయి? లేదా ఏ కంట్రీస్ ఎంత తగ్గించాలి? ప్రపంచం మొత్తము గ్లోబల్ వార్మింగ్ ఏ రకంగా ఉంది?
దాని మీద డిసిషన్స్ అనేది కూడా మనము ఎవ్రీ ఇయర్ ఈ సిఓపి సమ్మిట్లో డిసిషన్స్ తీసుకుంటారనమాట, ప్రపంచం మొత్తం కలిసి, అన్ని దేశాలు కలిపి. సో ఫస్ట్ సిఓపి మీటింగ్ ఎక్కడ జరిగింది అంటే 1995 బెర్లిన్, జర్మనీలో జరిగింది. అండ్ తర్వాత మన ఇండియాలో కూడా 3 times కూడా కోప్ సమ్మిట్స్ జరిగాయి క్లైమేట్ చేంజ్ మీద అండ్ బయోడైవర్సిటీ పైన. అండ్ తర్వాత నెక్స్ట్ ఇయర్ అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఈజిప్ట్లో జరుగుతుంది. ఈజిప్ట్లో ఎక్కడ జరుగుతుంది? రెడ్ సీ రిసార్ట్ ఆఫ్ షార్మా ఎల్ షైక్. సో రెడ్ సీ రిసార్ట్లో జరుగుతుంది. అండ్ ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది? గ్లాస్గో, యూకేలో జరుగుతుంది. అండ్ తర్వాత నెక్స్ట్ ఇయర్ COP28 వచ్చేసి యూఏఈలో జరుగుతుంది. ఇప్పుడు జరుగుతున్నదేమో COP26 గ్లాస్గో, యూకేలో జరుగుతుంది. ఇది గుర్తుంచుకోండి. ఇప్పుడు జరుగుతుంది COP26 గ్లాస్గో, యూకేలో జరుగుతుంది. సో నెక్స్ట్ COP27 ఎక్కడ జరుగుతుంది? ఈజిప్ట్లో జరుగుతుంది. COP28 ఎక్కడ జరుగుతుంది? యూఏఈలో జరుగుతుంది. ఇవి వెరీ ఇంపార్టెంట్. మనకి ఎగ్జామ్స్లో ఈ రోజు జరిగింది అడగకపోయినా నెక్స్ట్ ఇయర్ ఎక్కడ జరుగుతుంది, ఆ తర్వాత ఎక్కడ జరుగుతుంది అనేది మనకి అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది కాప్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి చైనా హిస్టారికల్ రెజల్యూషన్స్ ఏంటనేది చూద్దాం. ఇప్పటి వరకు చైనా ప్రధాని మనకు అధ్యక్షుడు జిన్పింగ్. ఓకే, ఈ చైనా మొత్తంలో అది చైనా దేశం ఏర్పడిన దగ్గర నుంచి 3 హిస్టారికల్ రెజల్యూషన్స్ తీసుకురావడం జరిగింది. సో ఆ 3 రెజల్యూషన్స్ అనేది మొత్తం చైనా స్థితిగతినే మార్చేశాయని చెప్పొచ్చు. సో ఫస్ట్ ఏంటో అవి చూద్దాం. 1945లో అప్పటి అధ్యక్షుడైన మావో జెడాంగ్ సాంప్రదాయ వామపక్ష ఆలోచనల నుంచి, అంటే సాంప్రదాయ ట్రెడిషనల్ ఆలోచనల నుంచి మావోయిజం వైపుకి ఈయన తీసుకురావడం జరిగింది. ఇది ఒక ఫస్ట్ హిస్టారికల్ రెజల్యూషన్ అని చెప్పొచ్చు. అండ్ తర్వాత వచ్చిన 1981లో వచ్చిన డెంగ్ జియోపిన్ ఎకనామికల్ రిఫార్మ్స్ని తీసుకురావడం జరిగింది, ఆర్థిక సంస్కరణలు తీసుకురావడం జరిగింది. సో ఈ 2 రిఫార్మ్స్ అనేది కూడా చైనాలో ఒక హిస్టారికల్ రిఫార్మ్స్ అని చెప్పొచ్చు. సో ఆ రెండిటికన్నా ముఖ్యంగా ఇప్పుడు 2021లో ఇప్పుడు ప్రధాని అయిన జిన్పింగ్ తీసుకొచ్చిన హిస్టారికల్ రెజల్యూషన్స్ అనేది ప్రపంచం మొత్తం కూడా మాట్లాడుకుంటున్నాయి. ఆయన తీసుకొచ్చిన రెజల్యూషన్స్ ఏంటి? మామూలుగా చైనాలో ప్రధాని పదవి పోషించాలి అంటే 2 సంవత్సరాలకు మించి ఉండకూడదు. 2 సంవత్సరాల టర్మ్ అయిపోయిన తర్వాత థర్డ్ టైం కొత్త వాళ్ళు రావాలి, థర్డ్ టైం వాళ్ళే ఉండకూడదు. కానీ ఆ డిసిషన్ని కూడా జిన్పింగ్ రద్దు చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు అని అంటే, మనకి రీసెంట్గా అంటే వన్ డే 2 డే బ్యాక్ పార్టీ ప్లీనమ్స్ అనేది జరిగినాయి చైనాలోని, పార్టీ ప్లీనమ్స్. సో ప్లీనం అంటే ఏంటి అని అంటే ఒక అసెంబుల్, ఎవ్రీ ఇయర్ ఒక అసెంబుల్ జరుగుతారు. ఎవరు? ఈ కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన లీడర్స్, ఎడ్యుకేషనిస్ట్, ఈ కంట్రీకి సంబంధించిన ఇంటెలెక్చువల్స్ అందరూ కూడా ఈ పార్టీ ప్లీనమ్స్లో పార్టిసిపేట్ చేస్తారు. సో పార్టిసిపేట్ చేసి ఈ ప్లీనంలో ఏం డిసిషన్స్ తీసుకుంటారు అని అంటే, అప్పటి వరకు గవర్నమెంట్ తీసుకొచ్చిన పాలసీస్ ఏంటి, అవి ఎంతవరకు సక్సెస్ అయ్యాయి, అలాగే ఫ్యూచర్లో ఆ గవర్నమెంట్ తీసుకొస్తున్న స్కీమ్స్ ఏంటి, పాలసీస్ ఏంటి, లాస్ ఏంటి, ఇవన్నీ కూడా ఆ పార్టీ ప్లీనంలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఈసారి ఈ ప్లీనంలో జిన్పింగ్ ఏం డిసిషన్స్ తీసుకున్నారు అని అంటే, ఈ అధ్యక్ష పదవి ఏదైతే ఉందో అది 2 సంవత్సరాలు కాదు, లైఫ్ లాంగ్ కూడా నేనే అధ్యక్షుడిగా ఉంటాను అని డిసిషన్స్ తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ మనము ఈ ప్లీనంలో మనకి వచ్చిన రిజల్ట్ ఏంటి? జిన్పింగ్ లైఫ్ లాంగ్ చైనా ప్రధానిగా ఉండబోతున్నాడు. మరి ఏంటి, దీనికి అగెనెస్ట్గా మాట్లాడే వాళ్ళు ఎవరు లేరా అని అంటే ఎవరు లేరు. ఎందుకంటే ఆయన నియంత్రిత పరిపాలన మొత్తం కూడా లీడర్స్ అందరినీ కూడా తనకి కావాల్సిన వాళ్ళని రిక్రూట్ చేసుకోవడము, సో ఆయనకి అగెనెస్ట్గా మాట్లాడే లీడర్స్ ఉండకపోవడము, కాబట్టి ఈయన చెప్పిందే వాదన అయిపోవడము. సో ఇదంతా కూడా నియంతృత్వ పాలన లాగా చైనా మొత్తం మారిపోతూ ఉండడంతో తను చెప్పిందే జరగాలి, కాబట్టి నేనే జీవితకాలం నేనే అధ్యక్షుడిగా ఉంటాను అని ఈ పార్టీ ప్లీనంలో డిసైడ్ అవ్వడం జరిగింది. సో ఈ పార్టీ ప్లీనంలో తీసుకున్న డెసిషన్సే అప్రూవల్ చేసుకుంటారనమాట, గవర్నమెంట్ అప్రూవల్ చేస్తుంది. సో ఈ పార్టీ ప్లీనంలో జరుగుతున్న విషయాలు ఏవైతే డిస్కస్ చేశారో అవి ప్రపంచం మొత్తం కూడా కాన్సన్ట్రేట్ చేస్తుంది, ఏమేమి డిసిషన్స్ తీసుకుంటుంది అని. సో ఈయన జీవితకాలం అధ్యక్షుడిగా ఉంటానంటున్నారు. మరి మన ఇండియాకి ఏ రకంగా మేలు జరుగుతుంది? జిన్పింగ్ రావడంతో ఇప్పటివరకు మన ఇండియాకి ఎలాంటి మేలు జరిగింది, ఇక మీదట ఎలాంటి మేలు జరుగుతుంది అనేది కూడా మనము విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది.
అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి వెన్ వాజ్ షిరిడి ఎయిర్పోర్ట్ వాజ్ ఇనాగ్రేటెడ్. సో ఎప్పుడు ఇనాగ్రేట్ చేశారు అని అంటే అక్టోబర్ 2, 2017. సో ఎప్పుడో 2017 కదా, మరి ఇప్పుడు ఎందుకు ఈ న్యూస్ ఇంపార్టెంట్ అని అంటే సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ నవంబర్ 10th అంటే మొన్న షిరిడి ఎయిర్పోర్ట్ని మేజర్ ఎయిర్పోర్ట్గా డిక్లేర్ చేసింది. సో మేజర్ ఎయిర్పోర్ట్గా ఎందుకు డిక్లేర్ చేస్తారు అని అంటే ఆ ఎయిర్పోర్ట్కి 17లోనే ఇది ఇనాగ్రేట్ అయిపోయింది. విత్ ఇన్ ఇంత లిమిట్ ఆఫ్ స్పాన్ ఆఫ్ టైంలో మేజర్ ఎయిర్పోర్ట్గా ఎందుకు డిక్లేర్ చేశారు అని అంటే ఆ ఎయిర్పోర్ట్కి ప్యాసింజర్స్ తాకిడి ఎక్కువగా ఉంది కాబట్టి అది ఒక మేజర్ ఎయిర్పోర్ట్గా డిక్లేర్ చేయడం జరిగింది. ఈ మేజర్ ఎయిర్పోర్ట్ అంటే ఏంటి అని అంటే స్పెషల్ టారిఫ్స్ అనేది ఈ ఎయిర్పోర్ట్కి డిసైడ్ చేస్తారు. ఎవరు? ఎయిర్పోర్ట్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ వాళ్ళు ఈ స్పెషల్ టారిఫ్స్ అనేది ఎయిర్పోర్ట్కి డిక్లేర్ చేయడం జరుగుతుంది. సో ఈ మేజర్ ఎయిర్పోర్ట్కి కొన్ని లాభాలు కూడా ఉంటాయి. స్పెషల్ టారిఫ్స్తో పాటు వాటికి స్పెషల్ ఫండ్స్ లాంటివి ఇవ్వడము. సో షిరిడి ఎయిర్పోర్టు మేజర్ ఎయిర్పోర్ట్గా ఉంది. ఇది ఎప్పుడు ఇనాగ్రేట్ అయిందనేది మనకి వచ్చే ఛాన్స్ ఉంది. సో 2017 అక్టోబర్ 2న ఇది లాంచ్ చేయడం జరిగింది ప్రెసిడెంట్. అండ్ ఇది ఇవాల్టి న్యూస్. సో ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇంకా ఏమన్నా మీకు కొత్త టాపిక్స్ చెప్పాలి అన్నా నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.